మనలో పాపభీతి చచ్చిపోయిందా? లేకపోతే అధికారాల యొక్క అహంకారం పెరిగిందా? లేదంటే గనక దేవుళ్ళని కూడా మనం కూడా ఏదో ఆడెవడు అక్బర్లు, బాబర్లు అట్లాంటి వాళ్ళం అనుకుంటున్నామా? ఏంటో అర్థం కావట్లేదు. ఈ దేశం మీదకి దండయాత్రలు చేసినటువంటి బాబర్లు, అక్బర్లు వచ్చి ఇక్కడ మన మీదన దాడులు చేశారంటే దానికి ఒక అర్థం ఉంది. వాళ్ళు వాళ్ళ మతాన్ని ఇక్కడ వ్యాప్తి చేసుకోవడానికి. ఆ సందర్భంలో మనమందరం గౌరవించే భక్తిగా పూజించేటటువంటి దేవుళ్ళ ఆలయాలలో ఉన్నటువంటి సంపదని దోచుకోవడంతో పాటు దేవుడి విగ్రహాలనే ధ్వంసం చేస్తే అప్పుడు మనకి మనమందరం నమ్ముకునే దేవుడి మీద నమ్మకం కోల్పోతే అప్పుడు వాళ్ళు చెప్పినట్టు వింటాం అన్నటువంటి ఒక భయాన్ని కల్పించడంతో పాటుగా వాళ్ళ పట్లన ఆదరణ కనిపించేటందుకోసం వాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు హిందువులే అది కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఆస్తి తగాదానో లేకపోతే స్థలపు వివాదంతోనో ఆలయాలను కూల్చేస్తున్నటువంటి సంఘటనలు దారుణంగా చోటు చేసుకున్నాయి. అది కూడా ఏదైతే మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు తిరుమల తిరుపతి దేవస్థానం. కొండపైనే శ్రీనివాసుడు ఉంటాడు, కానీ తిరుపతి తిరుమల అంటుంటాం. అట్లాంటి తిరుపతి పేరుతో ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో నిన్ననే జరిగినటువంటి సంఘటన చూసాం. వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాన్ని స్వర్ణముఖి నది దగ్గర కూల్చివేసినటువంటి ఘటనతో పాటుగా విగ్రహాలని తీసుకెళ్లి చెరువులో పడేసినటువంటి నీచమైన పరిస్థితి. అది వేరే అన్యమతస్థులు చేయలేదు, స్థల వివాదం కారణంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తే అది తెలుగుదేశం నాయకులు అండతో చేశారంటూ సాక్షి రాసుకొచ్చింది. అది అండ ఎవరిదైనా సరే అక్కడ చేసినటువంటి వాడు రాక్షసుడే. అసలు వాడికి ఏమాత్రం దేవుడి మీదన భక్తి లేదు. ఒకవేళ స్థల వివాదం అయితే ఆ విగ్రహాలు అవి అవతలకి తీసుకెళ్లేందుకు కోర్టు ద్వారా తీసుకురావచ్చు, లేదా పక్కనైనా పెట్టచ్చు. అలా కాకుండా విరిచి పడేశాడు అంటే వాడు ఎంత నీచుడై ఉండాలి, ఎంత పాపాత్ముడై ఉండాలి, వాళ్ళ కుటుంబానికి నాశనం అవుతుంది అన్నటువంటి భయం లేదు అంటే ఎంత స్థాయికి వాడు దిగజారాడు అన్నది చూడాలి. ఇప్పుడు రెండవది మళ్ళీ అదే తిరుపతి జిల్లాలో తాజాగా చోటు చేసుకున్నటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి అంశం, వినబడుతున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే ఏదైతే అక్కడే ఉన్నటువంటి తిరుపతి జిల్లాలోనే ఉన్నటువంటి దామినేడు దగ్గర ఉన్నటువంటి టెంపుల్కి సంబంధించినటువంటి చోటన మళ్ళీ ఈ విధమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. దామినేడు దగ్గర ఉన్నటువంటి టెంపుల్ దగ్గర అక్కడ ఉన్నటువంటి గుడిని ఏదైతే నాగాలమ్మ టెంపుల్ని ధ్వంసం చేశారు. అది అక్కడ స్థల వివాదానికి సంబంధించినటువంటి విషయమే. నాగాలమ్మ టెంపుల్ కూల్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరగబడి నిలదీస్తే అది ఇరు వర్గాల ఘర్షణగా కేసు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే ఇదివరకు కనుక జగన్ ఉన్నప్పుడు జరిగితే దాని వెనకాల అందులో ఏ వైసీపీ వాడు ఉన్నాడో లేకపోతే కనుక ఇంకోటో చెప్పి కథ నడిచేది. దాంట్లో వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అన్నటువంటిది అది లేకపోతే క్రిస్టియానిటీ అంటూ తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటిది ఏంటి, ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? అధికార పార్టీ యొక్క అండలో ఉన్నది, లేకపోతే మేము ఆ పార్టీలో ఉన్న మమ్మల్ని ఎవడు ఏం పీకలేడన్న ధైర్యంతో చేస్తున్నటువంటిది, ఆలయాల మీదనే దాడి అన్నటువంటిది ఎంత దారుణమైనటువంటి విషయం ఆలోచించాల్సినటువంటి సందర్భం.